హలో ఆల్, దిస్ ఈజ్ మాధురి మేకప్ ఆర్టిస్ట్. ఈ రోజు వీడియో ఏంటంటే సిటిఎం గురించి అనమాట. మేకప్ లో కీ రోల్ పోషిస్తుంది సిటిఎం. కంపల్సరీ సిటిఎం చేసిన తర్వాత మేకప్ వేయాలి. అట్లా అయితేనే మన మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అలాగే ప్యాక్స్ రాకుండా ఉంటది అనమాట. సో నేను ఏం యూజ్ చేస్తున్నాను నా క్లయింట్స్ కంటే, సో టోనర్ అనమాట. టోనర్ వచ్చేసి లోటస్ నుంచి తీసుకున్నాను, చాలా బాగుంటది ఈ టోనర్. అలాగే మాయిశ్చరైజర్ వచ్చేసి బయోడర్మా ఒకటి, అలాగే లోటస్ లోనే మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఈ రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. హై నుంచి లో వరకు ఉంటాయి. సో బడ్జెట్ ని బట్టి మనం తీసుకోవచ్చు. నేనైతే ఈ రెండు యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్ కి, ఇది వచ్చేసి డ్రై స్కిన్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్, మీకు తెలిసిందే కదా, క్లీన్ చేసుకోవడానికి ఫేస్ ని. అలాగే ప్రైమర్స్ అనమాట. ప్రైమర్స్ వచ్చేసి ఫరెవర్ 52 అండ్ మార్స్ నుంచి తీసుకున్నాను. మార్స్ వచ్చేసి ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటది, అండ్ ఫరెవర్ 52 వచ్చేసి డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో మెన్ అయినా ఉమెన్ అయినా సరే సిటిఎం అనేది బేసిక్ అనమాట. కంపల్సరీ మనం మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా మనకి ఎండకి ఎక్స్పోజ్ అవుతాము. అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అదంతా మన స్కిన్ లోపలికి వెళ్ళిపోకుండా ఒక లేయర్ లాగా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మినిమం అనమాట ఏంటంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మినిమం ఈ రెండు అయినా సరే కంపల్సరీ మన డైలీ లైఫ్ లో యూజ్ చేయాలి. బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా అప్పుడు మన స్కిన్ ప్రొటెక్టివ్ గా అలాగే మాయిశ్చరైజర్ గా ఉంటది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది.